తీయగా చల్లగా. నిగమ్మ హాయ్ నిగమ్మ. నమస్తే సార్. ఈ గ్రూప్లోనే అందరిలోకి పెళ్ళైందని నువ్వు ఒక్కదానివే. నీకు ప్రీ మ్యారేజ్కి పోస్ట్ మ్యారేజ్కి నీ లైఫ్లో ఏమైనా తేడాలు ఉన్నాయా? ఉన్నాయి సార్. అంటే ఎంజాయ్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువైందా? అంటే పేరెంట్స్తో ఉన్నప్పుడు అంత ఎంజాయ్ చేయలేదా లైఫ్? అట్లని కాదు, అదొక ఫ్రీడమ్. అంటే బయటికి వెళ్ళడం, ఎప్పుడు ఏం కావాలంటే అది తినడం. మీ నాన్నగారు ఎప్పుడు నేను బయటికి తీసుకెళ్ళలేదా? ఏం కావాలంటే అది తినిపించలేదా? అట్లని కాదు, అంటే అడిగి వెళ్ళాలి అట్లా కాకుండా లైక్. ఇప్పుడు అంటే మీ ఆయన్ని అడగకుండా బయటికి వెళ్తావు నువ్వు? లేదు, అంటే కలిసి వెళ్తాం కాబట్టి ఏమి రెస్ట్రిక్షన్స్ ఉండవు అట్లా. నీకు నీ పెళ్ళిలో మొత్తం ఆ సందడి ఎంత జరిగిందా? 4 రోజులు 3 రోజులు సంగీత్, మెహందీ, ఇంకేవేవో అంటారు కదా. అవును సార్. పెళ్లి కూతురు దగ్గర నుంచి అన్నీ జరిగాయి. పెళ్లి కూతురు దగ్గర నుంచి అన్నీ జరిగినాయి. అసలు సంగీత్లో నువ్వు ఎంపిక చేసుకున్న పాట ఏంటి? నువ్వు పాడావా లేకపోతే నువ్వు డాన్స్ చేసావా? 2 సార్. నువ్వు పాడుతూ డాన్స్ చేసావా? కాదు, నేను పాడాను, ఒక మ్యాషప్ పాడాను అండ్ ఆల్సో డాన్స్ చేశాను. సింగర్స్కి పెళ్ళంటే వాళ్ళే అన్ని పనులు చేయాల్సి వస్తుంటుంది కదా. అంతే సార్. అంతేనా? ఏ పాట పాడావు నువ్వు? వద్దులే, డాన్స్ చేసింది ఏ పాటకి? చమ్కీలా అంగిలేసికి నేను మా హస్బెండ్ అన్నయ్య వదిన కలిసి చేసాము అట్లా. అలాగా. నువ్వు ఎంపిక చేసుకున్న పాట గురించి చెప్పేసి. నేను పాడబోయే పాట శ్రీరస్తు శుభమస్తు. వీడియో తీసారా నీ మొత్తం? తీసారు. పాట లేని పెళ్లి క్యాసెట్టే ఉండదు అనుకుంటా, నాకు తెలిసి కదా. ఈ పాట లేని అస్సలు ప్రత్యేకంగా ఓపెనింగ్ నుంచి ఈ పాట ఒక లూప్ కొడుతూనే ఉంటారు. అవును సార్. నీ క్యాసెట్లో కూడా ఈ పాటే ఉందా? లేదు, బట్ నేను మా అన్నయ్య వాళ్ళ పెళ్ళికి అప్పుడు ఏదైనా పాడినప్పుడు ఈ పాట ఖచ్చితంగా ఉండేది. అలా బాగా పాడు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. తల మీద చేయి వేసి ఒట్టు పెట్టినా, తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా. తల మీద చేయి వేసి ఒట్టు పెట్టినా, తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా. సన్ని కళ్ళు తొక్కినా, సప్త పదులు మెట్టిన, సన్ని కళ్ళు తొక్కినా, సప్త పదులు మెట్టిన. మనసు కలపడమే మంత్రం పరమార్థం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం. అడుగడుగున తొలి పలుకులు గుర్తు చేసుకో, తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో. అడుగడుగున తొలి పలుకులు గుర్తు చేసుకో, తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో. ఒకరినొకరు తెలుసుకో,
చేసుకొని ఒడిదుడుకులు తట్టుకొని ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని మసకేయని పున్నమిలా మణికి నింపుకో. శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం. శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు. కిరణ్ గారు. నిగమా నమస్తే సార్. చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను. ఈ ఆరుద్ర గారు రాసిన ఈ పెళ్లి పాటలో తల మీద చెయ్యి వేసి ఒట్టు పెట్టిన, తాళిబొట్టు మెడను కట్టి బొట్టు పెట్టిన, సన్నికళ్ళు తొక్కిన, సప్తపదులు మెట్టిన, ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు. మనసు కలపడమే మంత్రం పరమార్థం అన్నట్టు ఒక పాటలో వాద్య సహకారం వాళ్ళందరూ కూడా ఎంత ఇచ్చినా, అక్కడ కోరస్ సహకారం ఉన్నా, నీ చేతిలో మైక్ ఉన్నా, ఇవన్నీ ఏమున్నా కానీ నువ్వు పాడే పాటలో సంగీతానికి, ఆ లిరిక్ అంటే సాహిత్యానికి చక్కటి పెళ్లి కుదరడం, అంటే ఆ సాహిత్యం దానికి తగ్గట్టు బాణీ చేయడం, ఆ బాణీ తగ్గట్టు రాయడం అన్నది అది అరుదుగా కుదిరే విషయం. అది మహాదేవన్ గారు ప్రతిసారి 199% ఆయన పాటల్లో ఉంటుంది ఆ లక్షణం. ఆరుద్ర గారు కూడా చాలా మహానుభావుడు ఆయన. సో వాళ్ళ కలయికలో వచ్చిన ఈ పాటను నువ్వు చాలా చక్కగా పాడావు, కానీ కొంచెం దమ్ము చూసుకోమ్మా. చక్కగా పాడావు, చాలా మంగళకరంగా పాడావు. అభినందనలు నీకు. థ్యాంక్ యూ సార్. నిగమా నమస్తే సార్. నమస్తే, బాగా పాడావు. కీరవాణి గారు ఉదహరించిన మొదటి చరణంలోని 3వ వాక్యం సన్నికళ్ళు తొక్కిన. తొక్కావా సన్నికళ్ళు? ఎస్ సార్. ఏంటి సన్నికళ్ళు అంటే? అంటే ఒక రాయిలాగా ఉంటుంది, దాని మీద ఇది పచ్చళ్ళు నూరుకునే రాయి. అది దాని మీద వధువుని వరుడు ఆ రాయి మీద తొక్కిస్తాడనమాట. ఎందుకంటే అది ఒక స్థిరత్వానికి, సఖ్యతకు ప్రతీకగా పరిగణిస్తారు సన్నికలు తొక్కడం అన్నది. సప్తపద రోలు, సప్తపదులు మెట్టిన. సప్తపది అంటే ఏంటి? అంటే 7 లీవ్స్ పెట్టి దాని మీద ఒక్కలు పెడతాం, బియ్యం. 7 అడుగులు కదా సప్తపది. అదే, ఓకే. 7 అడుగులు ఎందుకు నడుస్తారు? అంటే అదొక రోమన్నారు కాబట్టి నడుస్తారు. దాని వెనకాల ఉద్దేశం, దాని వెనకాల కారణం ఏంటి అంటే, 7 అడుగులు వధూవరులు ఎందుకు నడుస్తారంటే, మొదటి అడుగు అన్న వృద్ధికి, 2వ అడుగు బల వృద్ధికి, 3వ అడుగు ధన వృద్ధికి, 4వ అడుగు సుఖ వృద్ధికి, 5వ అడుగు ప్రజాపాలనకు, 6వ అడుగు దాంపత్య జీవనానికి, 7వ అడుగు సంతాన సమృద్ధికి కాంక్షించి నడుస్తారు. ఇది దాని వెనకాల అర్థం పెద్దలు చెప్పారు. నాకు ఒకటి అనిపిస్తుంది ఏంటంటే, నాకు ఇంకోటి అనిపించింది ఏంటంటే, స్నేహం సాప్త పదీనం అంటారు. అంటే ఇద్దరు అపరిచితులు కలిసి 7 అడుగులు దూరం నడిస్తే వాళ్ళ మధ్య స్నేహం చిగురిస్తుందంటారు. అట్లాగే పూర్వం వధువరులు ఇంతకుముందు చూసుకునే వాళ్ళు కదా, పెళ్లిలోనే కలిసేవాళ్ళు. అప్పుడు కలిసి 7 అడుగులు కలిసి నడవడం వల్ల అప్పటి నుండి వాళ్ళలో స్నేహం చిగురించాలన్న ఉద్దేశంతో నడిచేవాళ్ళు అనమాట. నేను ఒక పాటలో రాశానంటే, ఇప్పుడు 7 అడుగులు కాదు, చాలా అడుగులు నడుస్తున్నారు అనుకోండి. కాకపోతే నేను పాటలో ఏం రాశానంటే, మనమిద్దరం కలిసి నడిచిన ఎన్నో వేల అడుగుల్లోంచి 7 అడుగులు ఏరుకుందామా అని రాశాను. ఒక పాటలో రాశాను, గుర్తొచ్చింది. నువ్వు బాగా పాడావమ్మా. కాకపోతే ఇంకా ఇంకా అందంగా పాడే పాట ఇది. చాలా అందంగా పాడవచ్చు, ప్రయత్నించు. థ్యాంక్ యూ సార్. హాయ్ నిగమా. నమస్తే మ్యామ్. నమస్కారం. నువ్వు ఒరిజినల్గా నీ గాత్రధర్మం ఏంటంటే, ఆ ఒదుగు ఉంది నీ వాయిస్లో. డైనమిక్స్ ప్రత్యేకించి పలికించాల్సిన అవసరం లేదు. అది భగవంతుడు నీకు ఆటోమేటిక్గా మంచి గొంతుకుతో పాటు ఆ లక్షణం కూడా ఇచ్చేసాడు అని చాలాసార్లు మాట్లాడుకున్నాం మనం ఈ జర్నీలో, రైట్? సో నువ్వు తల మీద చేయి, అది అవసరం లేదు అక్కడ. అదంతా చాలా సాఫ్ట్ చేయడానికి ట్రై చేస్తున్నావు కొన్ని పదాలు. దానివల్ల ఏంటంటే, ఇది ఇట్స్ అ స్టేట్మెంట్. తల మీద చేయి వేసి ఒట్టు పెట్టినా తాళిబొట్టు అనేది స్టేట్మెంట్. ఒక పెళ్లి పాట ఇది. ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్న అమ్మాయి పాడటం లేదు, అక్కడికి వచ్చినటువంటి ముత్తైదువులు అంటే అందరూ కలిసి, బంధుమిత్రులు అందరూ కలిసి పాడుతున్నటువంటి పాట అది. అంటే పెళ్లి ఇలా జరుగుతోంది అని చెప్పి, రైట్? సో వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ కాదు కాబట్టి ఆ అమ్మాయి ఫీలింగ్తో పాడాల్సిన అవసరం లేదు. సో స్టేట్మెంట్ లాగా పాడాలి.
సో నువ్వేం చేస్తున్నావు, చేయి అదొద్దు, అది అవసరం లేదు. సో కొన్ని చోట్ల ఆ డైనమిక్స్ కోసం నువ్వు ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి కొంచెం ఎనర్జీ తగ్గినట్లుగా అనిపిస్తుంది. అంటే ఉద్దేశము అర్థము కరెక్ట్గా కన్వే అవ్వకపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొన్ని స్ట్రైట్గా అలా పాడాలి. ఓకే మ్యామ్. ఎక్కువ ఎక్స్ప్రెషన్ కోసం తాపత్రయపడకూడదు. అదర్వైజ్ చాలా చక్కటి పాట, ప్రతి పెళ్లిలోనూ మనం వినే పాట పాడి మళ్ళీ ఇక్కడ మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసావు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ సాంగ్. థ్యాంక్ యూ మ్యామ్.